నమస్కారం, నేను మీ షణ్ముఖ్. మొన్న బుడమేరు వరద తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫస్ట్ రోజు 30 నిమిషాలు, రెండో రోజు 10 నిమిషాలు పర్యటించి షో చేసి వెళ్ళారని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు పిఠాపురానికి ఈరోజు పర్యటనకు వెళ్ళారు. మరి పిఠాపురంలో ఉన్నటువంటి తనకు నచ్చిన మార్గంలోనే పర్యటించారు. అసలు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే అసలు బాధితులను పరామర్శించడానికి రండి సార్ అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా స్పందించిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు. మరి ఇటువంటి సందర్భంలో అంతకుముందు రోజు పెద్దాపురంలో చెల్లెలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనటువంటి షర్మిలా గారు కూడా పర్యటించారు. మరి షర్మిలా గారేమో చంద్రబాబు గారిని, అటు వాళ్ళ అన్నను అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇద్దరిని విమర్శించారు. మరి జగన్ ఏమంటున్నారు, చంద్రబాబు గారి వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఏది నిజం? అన్న నిజమా? చెల్లి చెప్పే మాట నిజమా? మరి సీఎం చంద్రబాబు గారు చేసే వ్యాఖ్యలు నిజమా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే మాటలేనా, చేతులేం లేవా అని చెప్పేసి ఏది నిజము, ఏది అబద్ధము? ఇది జగన్మోహన్ రెడ్డి గారి శాపమా, చంద్రబాబు నాయుడు గారి శాపమా, లేకపోతే షర్మిలా గారి యొక్క వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ముందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్, డివిఎస్ గారు, మరి షర్మిలా గారు ద్వంద్వ వైఖరి చేశారు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే గుంపుగా వస్తారు, షో చేస్తారు, బండలేస్తారు, వెళ్ళిపోతారు. ఇదే తంతుగా గత 3 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. మరి ఏంటి సార్, మీరేమంటారు దీనిపైన? బుడమేరు బీభత్సం నుంచి తేరుకున్నాం అనుకునే లేపే నీకు ఏలేరు విధ్వంసం మనం చూసాం. ఏది గండ్లు పడ్డాయి, మొత్తం మునిగిపోయింది. అక్కడ పిఠాపురం నియోజకవర్గం, అటు పెద్దాపురం దగ్గర 20 మండలాల్లో 207 గ్రామాల్లో ఇరుచుకుపడింది. 32 గండ్లు పడ్డాయి. మనం బుడమేరు చూసాం, 10 గండ్లు ఎలా నీకు ముంచేసింది బెజవాడిని. ఎడమవైపు 3 గండ్లు, అటు కుడివైపు 7 గండ్లు, 60,000 క్యూసెక్లు ఇరగబడింది. సింగనగర్ అన్నీ మునిగిపోయాయి. ఆ గండ్లు పోడ్చడానికి జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు నానా పాటలు పడ్డారు. ఏది అటు ఆర్మీ సేవలు తీసుకున్నారు. ఇప్పుడు ఏది ఏలేరుకి నిన్న షర్మిల వచ్చింది. షర్మిల వచ్చి మామూలుగానే బుడమేరులో ఒక రకంగా మాట్లాడింది, ఏలేరులో ఇంకో రకంగా మాట్లాడింది. బుడమేరు బీభత్సంలో తిరిగిన షర్మిల ఏమంది? ఇన్స్పైరింగ్ అంది. చంద్రబాబు పనితీరు అది మరి ఇన్స్పైరింగ్ అన్నటువంటి వ్యాఖ్యలు అక్కడే విన్నాం. ఇక్కడికి వచ్చి ఏలేరులో ఆమె ఏమన్నారు? అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే దీనికి కారణమంటూ వాళ్ళ నాన్న హయాంలో ఆధునీకరణకి ఇచ్చిన ఆ 140 కోట్ల గురించి వీటి గురించి మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? సేమ్ అదే. ఆ తానులో గుడ్డలే కదా, తేడా ఏముంది నీకు? ఏంటి, మా నాన్న 130 కోట్లు 140 కోట్లు ఇచ్చాడు, చంద్రబాబు ఇది అన్నాడు. అసలు ఏంటి మీరు అడిగింది ఇప్పుడు ప్రశ్న ఏంటి? అసలు ఏలేరు ఆధునీకరణ, అసలు అందులో లోతు ఏంటి, అందులో నిజాలేంటి? విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు మనం చూసాం. ఏంటి, ఒక 140 కోట్లు ఇచ్చారు ఏలేరు ఆధునీకరణకి. ఏలేరు ఆధునీకరణకి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు వర్మ మరి పనులు బాగా జరిగాయి. ఏది 15 అక్కడ కట్టారు స్లూయిజులు, కానీ 20 పైప్ స్లూయిజులు కట్టారు, 15 స్లాబ్ స్లూయిజులు కట్టారు. మొత్తం అంతా ఒక 129 కోట్లు. ఏది ఫస్ట్ ఫేసు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చారు సీఎంగా. జగన్మోహన్ రెడ్డి కాగానే సేమ్ పోలవరం పాపమే, ఏలేరు పాపం, రివర్స్ టెండర్లు. ఏం చేశాడు? ఆపేశాడు పనులన్నీ. ఏలేరు ఆధునీకరణ పనులు ఆపేసిన పాపం ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది కాదా? బుడమేరు కూడా అంతే కదా సార్. జీవో నెంబర్ 365 ఇచ్చేసి మొత్తం ఉన్నటువంటి బుడమేరు దాదాపు ఎన్ని వర్కులు అయితే ఇచ్చారు బాబు గారు. ఆ టైంలో కూడా అధికారంలోకి రాగానే నెక్స్ట్ సంవత్సరం అంటే 2020 సెప్టెంబర్ 10వ తారీఖు జీవో నెంబర్ 365 ఇచ్చేసి మొత్తం ఆపేసిన పరిస్థితి. 300 కోట్లు. ఏది బుడమేరుకు 300 కోట్లు ఇవ్వాల, ఇక్కడ ఏలేరుకి 300 కోట్లు ఇవ్వలే. ఇప్పుడు 300 కోట్లు ఇవ్వనందుకు బుడమేరుకేమో 10 గంటలు పడ్డాయి, 300 కోట్లు ఇవ్వనందుకు ఏలేరుకేమో 30 గంటలు పడ్డాయి.
వీడి అమ్మకడు మాడ. ఎంత దురదృష్టం అంటే నీకు 300 కోట్లు అంటే నీ పేపర్ సాక్షి మీడియాకి ఇచ్చిన యాడ్స్లో సగం 650 కోట్ల యాడ్స్ తీసుకున్నాడు కదా. ఇప్పుడు అక్కడే కనపడుతున్నాయి కదా. నువ్వు కట్టిన ఋషికొండ ప్యాలెస్ ఏం చేసుకుంటావు? ఆ ప్యాలెస్ని ఎంత దాని కాస్ట్? 500 కోట్లు పైన. అందులో సగం ఇస్తే నీకు ఇవాళ ఈ బుడమేరు బీభత్సం జరిగేదా, లేకపోతే ఈ ఏలేరు బీభత్సం జరిగేదా? అంటే జగన్మోహన్ రెడ్డి పాపాలు ఆంధ్రప్రదేశ్కి శాపాలుగా ఎలా వెంటాడుతున్నాయని అన్నావు. ఇక్కడ కనపడుతున్నాయి. ఏది నీకు 3 నెలల్లో ముంచేస్తున్నాయి అంటే అసలు ఎప్పటికి విముక్తం అవుతుంది? మరి ఇక్కడ షర్మిల గారేమో చంద్రబాబు గారు కూడా దీనికి కారణం అన్నట్టుగా ద్వంద్వ వైఖరిగా మాట్లాడారు సార్. అంటే ఇప్పుడు ఆ తానులో గుడ్డలే కదా, మనం ఇందాక అనుకున్నది అదేగా. అన్నేంటి పిఠాపురం, చెల్లేమో పెద్దాపురం, మరి అమలాపురం ఏం చేసింది పాపం. ఇప్పుడు నిన్న ఇంకా ఒకటి షర్మిల ఒక మాట అండి, ఏంటి ఎకరానికి 25,000 ఇవ్వండి. లేదు కొన్ని సజెషన్ చేసింది, కొంతవరకు నిర్మాణాత్మక విమర్శలను ఎప్పుడు ఆహ్వానించాలి ఏ ప్రభుత్వం అయినా. ఇతనేమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, మొత్తం బండలు వేస్తున్నాడు. అసలు చంద్రబాబే దీనికి కారణం అంటున్నాడు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన తరువాత ఈ రివర్స్ టెండర్లు తీసుకొచ్చి నువ్వు మోడర్నైజేషన్ ఆపావా లేదా? ఈ పనులు ఆపింది నువ్వా కాదా? అది చెప్పాలి సమాధానం. నెక్స్ట్ కరెక్ట్గా 2.5 ఏళ్ల క్రితం సీఎంగా జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వెళ్ళాడు. అదే గుల్లప్రోలు ఆ మండలంలో పర్యటించాడు. ఇప్పుడు రమ్మంటే అక్కడికి రాలా, ఎగబడతారు జనం అని చెప్పి. ఇప్పుడు అందరూ గొల్లప్రోల్లో పర్యటించండి అంటే అక్కడికి నేను రానన్నాడు. ఇప్పుడు ఎక్కడో తిరుగుతున్నాడు పిఠాపురం మండలంలో. ఆ రోజు దొరబాబుని పక్కన పెట్టుకుని, ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు లేడు అనుకుంటా ఆ పార్టీలో. మారాడా పార్టీ అతను కూడా? దొరబాబు కూడా పార్టీ మారేసిన పరిస్థితి. ఆ దొరబాబుని పెట్టుకుని ఏమన్నాడు? దొరబాబు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఫేజ్ 140 కోట్లు, సెకండ్ ఫేజ్ 160 కోట్లు, 300 కోట్లు ఇక్కడే శాంక్షన్ చేస్తున్నా అన్నాడు. పైసా ఇవ్వాల. అందులో ఒక్క పైసా ఖర్చు చేయలేదు. 5 ఏళ్ళు సీఎంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏలేరు ఆధునీకరణకు నువ్వు పైసా ఖర్చు పెట్టలేదంటే ఏ ముఖం పెట్టుకుని ఇవాళ వరద బీభత్సంలో తిరిగాడు? ఆయన మనుషులను వెంటేసుకుని ఊరికే జిందాబాదులు కొట్టించుకుంటే సరిపోదు కదా. నిలదీశారు మహిళలు. మీరు ఇక్కడ ఒక మాట ప్రస్తావించారు సార్, షర్మిల గారు నిర్మాణాత్మక విమర్శలు చేయడం అనేది ప్రశంసనీయం, అది ఏ ప్రభుత్వం ఉన్నా సరే. అంటే కనీసం షర్మిల గారికి ఉన్నటువంటి అవగాహన జగన్మోహన్ రెడ్డి గారికి లేదని మీరు కంప్లీట్గా చెప్పేస్తారు. అంతే కదా, చెల్లికున్న విచక్షణ అది కూడా లేదు కదా, కనపడుతుంది కదా స్పష్టంగా. అన్నది బుడమేరులో ఏది తిరిగింది, తనేదో తెచ్చింది, ఆ ట్రాక్టర్ మీద తిరుగుతూ కొన్ని సంచులు ఇచ్చింది పాపం. ఆమె శక్తి మేరకు వాళ్ళకి ఎన్నోట్లు వచ్చాయిలే, 2% ఓటింగ్ అనుకుంటా. మొత్తానికి కొన్ని బ్యాగులు పంచుతూ వెళ్ళింది. ఇవాళ ఈయన వెళ్ళాడు కదా అన్న, మరి ఈయన కూడా ట్రాక్టర్ ఎక్కాడు కదా, ఈయన పంపిణీ చేయొచ్చు కదా. ఏది తనతో పాటు తెచ్చిన బ్యాగులు ఒకళ్ళకి ఇచ్చారా? ఇవ్వకపోగా ఏదో ప్రెస్ మీట్ పెట్టి అటు ఇటు చూస్తాడు. ఒక పక్క కన్నబాబు ఉన్నాడు, ఒక పక్క ఓడిపోయినా ఉంది ఎవరు, వంగా గీత. మంచినీళ్ళు అడిగినట్టున్నాడు, అటు ఇటు చిరాగ్గా చూస్తాడు. సేమ్ ఎపిసోడు ఏది, ఆ సురేష్ ప్రెస్ మీట్ అక్కడ జైలు దగ్గర ఎటబెట్టి ఆ మీడియా మీద అసహనం అక్కసు కక్కాడు. ఇక్కడ కూడా అదే ఏది, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో కూడా ఆ పక్కన ఉన్న గన్మెన్ కొబ్బరి బొండం తెచ్చిచ్చాడు, మళ్ళా చిరాకిచ్చుకున్నాడు. నువ్వు కొబ్బరి బొండం తాగాలనుకుంటే తాగు, అంతే తప్ప. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక అసహనం కనపడతాను. ఏది ఏలేరు ఇవాళ ఈ మోడర్నైజేషన్ చంద్రబాబు ఇచ్చినటువంటి 150 కోట్లు ఫేజ్ 1లో 120 కోట్ల పనులు జరిగితే నువ్వు వాటిని కంటిన్యూ చేయకుండా ఎందుకు ఆపేశావు? బీభత్సం ఏం జరిగింది? ఇవాళ 60,000 ఎకరాల్లో పంట కొట్టుకుపోయింది. 207 గ్రామాలు నీ పుణ్యాన నీట మునిగాయి. అసలు 8 మండలాల్లో 64 గ్రామాల్లో అతలాకుతలం అయిపోయింది. ఏలేరు ఈ పాపం జగన్మోహన్ రెడ్డి. ఓకే సార్. సార్ మధుసూదన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే విమర్శిస్తూ ఉంటారు. ముసలోడు 74 ఏళ్ళు 75 ఏళ్ళు సంథింగ్ ఫిగర్ ఏదైనా కావచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాక్టర్ ఎక్కడానికే వెనకలుండి ఒకరు తోయడము, ఇద్దరు పట్టుకొని లాగడము, అది ఏదో ఎవరెస్ట్ ఎక్కినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయిపోయేసి ట్రాక్టర్లో పోవడము. మరి ఇటు చంద్రబాబు గారిని చూసుకుంటే నిన్న అంటే గత 10 రోజుల నుంచి చూస్తున్నాం, బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో బోటు, ట్రాక్టరు, పంటు, జేసీబీ, రైల్వే ట్రాక్ రైలింగు, మిద్దెలు, గండికట్లు, పిల్లాడి లెక్కన దాదాపు 11 రోజులు అసలు ఎవరి సపోర్ట్ లేకోకుండా చేయడం జరిగింది. అసలు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్?
ఇప్పుడు సమస్య మనం ఒకటి ఆలోచించాల్సిన మాకు రాష్ట్రంలో ఇప్పుడు ఒక యుద్ధంస పాలనని ప్రజలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే ఈ జగనాసురుడిని ఈ దానవుడి గురించి దొంగోడు గురించి మాట్లాడటం మానేసి రాష్ట్రాన్ని మనం ఏ విధంగా పురోభివృద్ధిలోకి పయనించగలం, రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక వనరులు ఏముండాయి, ఈ విధంగా చర్చ జరుగుతూ ప్రజల్లో అవేర్నెస్, ప్రభుత్వాలకు సూచనలు సలహాలు ఇవ్వడం. అంటే ఒక ముఖ్యమంత్రి అన్నీ చేయలేడు, దానికి సహచార మంత్రిమండలి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా సమతుల అభివృద్ధి చేయాలి, ఒకవైపు సంక్షేమం చూడాలా, మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చూసుకోవాలా. గతం గతః కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. సో గతం గతః కృషితో నారుకుంటే ఒక చండాలుడు, ఒక గజ దొంగ, ఒక జగత్కంత్రి, వాళ్లకు దోచుకోవడం తెలుసు కానీ దానం చేయటం మరి అది ప్రజలకు తెలియజెప్పే బాధ్యత కూడా మీలాంటి వారిపైన ఉంటుంది కదా. అదెందుకు ఇప్పుడు దొంగోడని మీరు అంటున్నారు, గజ దొంగ అని మీరు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఆ దొంగోడు గజ దొంగ ఎవరో ప్రజలకు తెలిస్తే వాళ్ళు కూడా ఏమరపాటుకు లేకోకుండా తెలుసుకుంటారు కదా. ఇక్కడ ఒకటి ఉంది షణ్ముఖు, భారతదేశంలో సిరివెన్నెల గారు గొప్ప చెప్పాడు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల గురించి సిరివెన్నెల గారు 20 ఏళ్ల క్రితమే చెప్పాడు. ఆయన ఒక లైన్ రాశాడు, బాగా గుర్తుపెట్టుకోండి. కులాల కోసం గుంపులు కొడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ, ఎక్కడ లేని తగువకులు చూసి తగువుకులేస్తారే జనాలు తలలర్పిస్తారే. చూసావా, వాడు ఇంట్లో అమ్మా నాన్నకు అన్నం పెడతాడేమో తెలియదు కానీ ఈడు ఒక దొంగోడు వచ్చి ఒక దేశ ఆర్థిక ఉగ్రవాది వస్తే వాడి కోసం జేజేలు పలుకుతాడు, వాడి కోసం పోయి జందాబాదులు కడతాడు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఆయన రాసింది ఊరకు కాదు. అంటే ఒక మత మౌఢ్యం, ఒక కుల మౌఢ్యం, అక్కడ ఏమి సాధించావు, జేజేలు కొట్టేదానికి వాడు సాధించిన విజయాలు ఏంటో చెప్పమంటే ఒక్కటి ఉండదు. ఇరిగేషన్ రంగం తీసుకుంటే మనకు అన్ని జిల్లాలో, అంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా తీసుకున్నా, అటు హిందూపురం నుంచి కర్నూలు వరకు తీసుకున్నా, నేను ఇది సాధించాను ఇరిగేషన్ అనుకో చెప్పుకోవటానికి గుండు శూన్యం. అందువల్ల ఏంటంటే కళ్ళ ముందు అవపడుతున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని గోదాట్లో ముంచేసిండ. వాడి హయాంలో ఏ ప్రాజెక్టు నాశనం కాలేదో చూడండి. మనకి ఒకటి కాదు, ఒక ఏలేరు కాలువ, బుడమేరు, ఇరిగేషన్లో వాడు రాజ్య పాలన అంటే సంక్షేమ పాలన అన్నాడు. మీకు బాగా గుర్తు, బిజ్జల దేవుడు సకల శాఖల మంత్రి ఒకసారి ఒక మాట అన్నాడు, చాలామంది గుర్తుపెట్టుకోవటంలో మర్చిపోతున్నారు. మా పాలన సంక్షేమ పాలన, మిగతాయి మేమేం చేయం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రజల్ని వాడు బానిసలుగా భావించాడు. ఈ బెజ్జల దేవుడు అనేవాడు ఈ సకల శాఖల మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రెస్ మీట్లు అన్నాడు. కాబట్టి వాడు ఏంటంటే రాజరిక పోడలకు పోయి ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి ఏకస్వామ్యంతో, నియంతృత్వంతో, రాజకీయ ధోరణులతో ప్రవర్తించాడు. వాడికి ప్రజాస్వామ్యం దెబ్బ ఎలా ఉంటుందో, ప్రజల పులి పంజా దెబ్బ కొడితే ఎలా ఉంటుందో నిన్న అర్థమైంది. పంగనామాలు 2 వచ్చినాయి. అదే ఆడుకుందాం ఆంధ్ర క్రికెట్ టీం ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు ఉన్న పాలక వర్గము ఒక అచ్చోచిన ఆంబోతుని వదిలేస్తున్నారు. మా బాధ అది. వాడికి ఎందుకు అంత ఫ్రీ హ్యాండ్ ఎందుకు ఇస్తుందో ప్రభుత్వం నాకు అర్థం కాదు. వాడు ఎచ్చలవిడిగా వాడు రాక్షసానందం పొందుతుండవు గ్రామాల మీద పడి. వాడు పెరిగి కట్టలు కట్టింది ఏందో చెప్పరా అయ్యా అంటే వాడు చెప్పడు. వాడిని అసలు రోడ్ల మీద తిరగనీయకూడదు షణ్ముఖు. వాడిని రోడ్ల మీద తిరగనిస్తే రోజు ప్రభుత్వంకి వాడికి సెక్యూరిటీ ఇవన్నీ అవసరం లేదు. వాడు ఒక పులివెందుల నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే. ఆ పోటీగాడు పులివెందులకు చేసిందేమో చెప్పాను. సొంత జిల్లాలో భూములు కొట్టేసిండు, సొంత జిల్లాలో గనులు కొట్టేసిండు. ఈ కలుడు సామాన్యుడైనటువంటి కలుడు కాదు, ఈ కలియుగ దానవుడు. ఈడేంటంటే సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ ముసుగులో భూములు కొట్టేసిండు, భారతీయ సిమెంట్ ముసుగులో భూములు కొట్టేసిండు, సున్నప్రాయి గనులు కొట్టేసిండు. అటువంటి దొంగ చరిత్ర గల్లా, దోపిడీ చరిత్ర గల్ల వాడిని రోడ్ల మీద తిరగనిస్తే నష్టపోద్ది, తెలుగు జాతి నష్టపోద్ది. నా బాధ అది. కాబట్టి వాడిని ఎట్టి పరిస్థితుల్లో రోడ్ల మీద తిరగనియకూడదు. నిర్ద్వందంగా వాడి చేసిన అన్యాయాలు, అక్రమాలన్నీ ఎలికి తీసి వాడిని కలుగులో నాగబంధం వెయ్యాలా. వాడికి నాగబంధం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జుట్టుగా మనం అడుగులేయలేము. వాడిని ఇలా విచ్చలవిడిగా కానీ వదిలేస్తే, అచ్చోసిన ఆంబోతులాగా వాడిని కానీ వదిలేస్తే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి విఘాతక
ఒక కంటకుడు లాగా ఉంటాడు. కాబట్టి ఈ కర్కోటకుడు, ఈ కంటకుడు యుద్ధంస పాలకుడిని నాగబంధం వేసి శ్రీకృష్ణ జన్మస్థానంలో వాడిని శాశ్వతంగా అక్కడ పెట్టాలి షణ్ముఖు. లేదంటే వాడు రోజు ఇది కాదు, పరిపాలన మీద దృష్టి పెడతారా, అభివృద్ధి మీద దృష్టి పెడతారా, ఇంకేం పనులు లేవా? కాబట్టి ఈ కలికాల జగన్నాసురుడిని నాగబంధం వేసి శ్రీకృష్ణ జన్మస్థానంలో బంధించడమే సరైన చర్య అని మాత్రం నేను చెప్పగలను. ఓకే, మరి మధుసూదన్ రెడ్డి గారు ఇసుక టెండర్లు గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 2024 మధ్య ఇసుక టెండర్లు 3 కంపెనీలకు ఇవ్వడం జరిగింది అనుమతులు. జీపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమ, ఈ 3 కంపెనీలకి ఇసుక టెండర్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో భారీగా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పేసి ఏసీబీ తేల్చింది. మరి దీనిపై మీరేమంటారు? అసలు ఏం జరిగింది, అసలు దీంట్లో ఏం జరగబోతా ఉంది, లోతు ఎంత, నిజం ఎంత, వాస్తవం ఎంత అంటే ఏం చెప్తారు? మీకు చిన్న అవినీతి జరగల, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పుడు లక్షల కోట్లు లూటీ చేశాడు. యాజ్ పర్ సిబిఐ కోర్టు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, వాడు ఏమీ లేనప్పుడే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ దొంగ అబ్బాయి, ముద్దబ్బాయి గద్దలాగా తయారైపోయి సిబిఐ అఫిషియల్ రికార్డులో మెన్షన్ చేసిన ఫిగరే ఆనాడు 2012లోనే వాళ్ళ ఛార్జ్ షీట్లో 43,500 కోట్ల రూపాయలు దోచేసిండు అని వాళ్ళు ఇచ్చారు. అది ఇప్పుడు దాదాపుగా ఒక 2 లక్షల కోట్లు అయి ఉంటుంది. తర్వాత ఇప్పుడు వాడి చేతిలోనే పదవి పెట్టారు ప్రజలు, దొంగోడి చేతికే తాళాలు ఇచ్చారు తెలుగు ప్రజలు. ఇది 1924 మధ్య మొత్తం టోటల్ బడ్జెట్ తీసుకుంటే షణ్ముఖు, ఈ 5 సంవత్సరాల బడ్జెట్ తీసుకుంటే దాదాపుగా నాకు తెలిసి 5 సంవత్సరాల బడ్జెట్ ఇంచుమించుగా 10 లక్షల కోట్ల బడ్జెట్. ఈ 10 లక్షల కోట్ల బడ్జెట్లో ఒకవేళ ఎంప్లాయీ శాలరీస్ అన్నీ వేసుకున్న 5 సంవత్సరాలకి కాంట్రాక్ట్ బేస్డ్ వేసుకోండి, పర్మనెంట్ మొత్తం ఖర్చులు వేసుకున్నా కూడా 3,30,000 కోట్లు దాట్ల. తర్వాత నేను ఇచ్చాను డీబీటీ అన్నాడు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, దానికి 2,71,000 నేను బెనిఫిట్ స్టాంప్స్ అంటే 5 కూడా యాడ్ వేసుకుంటే దాదాపుగా నీకేమవుతుంది, ఈ 3,30,000 ఆ 2,70,000 6 లక్షల కోట్లు పోతే మిగతా 4 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనము ఉంది. ఏం చేశావు? బడ్జెట్లో చూపించింది కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్లో 5 సంవత్సరాలు ఈడి పాలనలో సంక్షేమ పథకాలు అంతే కదా, ఇంకేం లేవు కదా, వాడి పాలనలో అభివృద్ధి అనేది శూన్యం కదా. అభివృద్ధికి మొత్తానికి సంక్షేమం అనే ముసుగు తగిలించుకొని ఇచ్చిన సొమ్ము 2,71,000 కోట్లని అంటున్నాడు. వాడన్నమాటే, ఆ కలుడనే మాట చెప్తాడు. ఎంప్లాయీస్ అందరు శాలరీలు కలిపినా కూడా 3,30,000 కోట్లు దాట్ల, 6 లక్షల కోట్లు అక్కడికైంది. మిగతా 4 లక్షల కోట్ల రూపాయలు డబ్బు ఎవడికిచ్చినవు, దేనికి ఖర్చు పెట్టినవు, ఆ లెక్కాపత్రాన్ని నేటి ప్రభుత్వం బయట పెట్టగలదా? ఆ అన్నిటినీ ఎంక్వైరీ చేపించి ఏసీబీ రైట్స్ చేపించేసి ఆ కాగ్గుని రంగంలోకి దింపి ఆడిటింగ్ చేపిస్తే వీడు దొరికిపోయిన దొంగ. పోనీ ఈ 4 బడ్జెట్లో లెక్కే కాకుండా తాకట్టు పెట్టి తెచ్చిన కార్పొరేషన్లు, అది తాకట్టు పెట్టింది ప్రభుత్వ భూములు. వాడి అబ్బ సొత్తా, అవి ప్రజలి. వీడు ముఖ్యమంత్రి కాదు, ఏ ముఖ్యమంత్రి కావు, ప్రజల ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టినవుగా. ఇప్పుడు ఆ అప్పోడు కట్టాలా అంటే తిరిగి ప్రజలే కట్టాలా కదా. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందంటే ప్రజల సొమ్ముని, ప్రజల్ని, ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును ఉలుటు చేయటం, ప్రజలు తిరిగి కట్టడమా? ఇప్పుడు ఎట్లా కట్టాల ప్రజలు? ఎవడు కట్టాల డబ్బు? మీరు ఈ అప్పులు అంటున్నారు, తాకట్టు పెట్టి అంటున్నారు. గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు కూడా అసలు భారతదేశం చరిత్రలోనే కనీ నేను ఎరిగిన విధంగా ఆ అధికారాలు అడ్డం పెట్టుకొని కూడా తాకట్టు పెట్టినటువంటి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి దానిపై మీరేమో? అదే నేను అనేది. అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థలు అన్నీ ఇట్లా చేతులు ముడిచి కట్టుకున్నప్పుడు ఏం జరగద్దా చెప్పలమా? విప్లవోద్యాలు పుట్టినాయి అనుకో, తట్టుకోలేవు ప్రభుత్వాలు. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు. ఇటువంటి దోపిడీని చేసుకొని ఒక గుప్పిడి మంది చదువుకున్న యువత అడుగులు బాట పట్టిందనుకో, ఏంట్రా మీ పరిస్థితి? ఒకసారి ఊహించుకోండి. అంటే ఈ దేశంలో దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ఆ లెక్కలు చెప్పాలి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఒక ప్రభుత్వం ఉంది, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బులకి ధర్మకర్తలే మంత్రిమండలి కానీ ముఖ్యమంత్రి కానీ. ఏ రోజు లెక్కపత్రం ఆ రోజు బయట పెట్టవచ్చుగా, ఎందుకు బయట పెట్టడం లేదు? ఏంటి ఆ రహస్యం నాకు చెప్పండి.
ఏ ప్రభుత్వమైనా కావచ్చు. ఈరోజు ఎక్స్పెండిచర్ ఎంత, ఈరోజు చెల్లించిన బిల్లులు ఎన్ని, ఏం డిజిటల్ స్క్రీన్ వేస్తే ఏం పోద్ది మంది? ప్రభుత్వం ప్రజలదే కదా, ప్రజాపాలకులే కదా, ఎందుకు వేయటం లేదు? ఒక ఆరంభించవచ్చు కదా. ఈరోజు ఇంత ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది, జిఎస్టీ రూపంలో ఇంత, రాష్ట్ర ఆదాయం ఈరోజు అన్నిటి ద్వారా ఇంత వచ్చింది, లేకపోతే డే బై డే వేయండి, వేసి ప్రజలకు చూపించండి, దీనికి ఇంత ఖర్చు పెట్టిన వీడికి ఇన్ని బిల్లులు ఇచ్చినామని ప్రజలకు టెలికాస్ట్ చేయండి. రోజు ఐఎండ్పిఆర్ మినిస్టర్ ఉండదా? ఎందుకు చెప్పడం లేదు చెప్పండి? అంటే దాని అర్థమేమి? దీని అర్థమేమి అని అంటుండ అంటే దోచుకున్నోడు దోచుకున్నంత దోచుకోవచ్చు, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని. ఈ దేశంలో రాజకీయ నాయకులకు శిక్షలు ఉండవా? ఓకే, మరి ఇప్పుడు ఈ ఇసుక టెండర్ల విషయంలో ఈ 3 కంపెనీలకే ప్రతిమా కన్స్ట్రక్షన్స్ మీకు తెలిసిందే, ఆ కేసీఆర్ సొంత బంధువులదే ప్రతిమా కన్స్ట్రక్షన్, జీపీవీఎల్ జేసీకేసీ కంపెనీలకి ఇచ్చారు. మరి అసలు ఏంటి ఈ 3 కంపెనీలకి ఇవ్వడం వెనక మతలబ్ ఏంటి? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి సొంతదే, వాళ్ళ పేర్లు అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి వ్యాపారం అంతా చేసింది, శాండ్ బిజినెస్ చేసింది అతను. ఇప్పుడు కడప కోటరీ మెయిన్ ప్రధానంగా గత పాలన చేసిందంతా కడప గ్యాంగ్, ప్రభుత్వ పాలన కాదు. ఎమ్మెల్యేలకి లేదు, మినిస్టర్లకి లేదు, వాళ్ళు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారు, ఇంక్లూడింగ్ బొత్స సత్యనారాయణ ఆల్సో. క్యాబినెట్ లేదు, బొంగు లేదు. జగన్మోహన్ రెడ్డి ఆడ సంతకం పెట్టమంటే ఆడ చెప్పాడు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి, టంప్ అవినాష్, ఈ యొక్క 5 మంది లోపల రే పెట్రా బోసడీకే సంతకం, పెట్రా బోస్ డీకే సంతకం. మళ్ళీ మీరు ఆ బోస్ డీకే అంటే ఇక్కడ అర్థాలు మారిపోతాయి. ఎందుకు మారిపోతాయా? బోస్ డీకే, మన బోసు డీకే అంటే బోస్ కొంతమంది నా చివర పెట్టుకుంటారు ఇంటి పేరు బోస్ డీకే. అంటే ఈ అర్థాలు మాట్లాడే, అడ్డం మాట్లాడే సూర్యాంధ్ర నిఘంటువులు ఎన్ని పేజీలు ఉంటాయో చెప్పమను. అతనికి నిఘంటువు తెలియదు, పెదబాల శిక్ష తెలియదు. కడప జిల్లాలో పుట్టిన ఏమారెడ్డి రాసినటువంటి ఏమన శతకంలో తొలి పద్యం కూడా తెలియదు. ఉప్పు కప్పురం పద్యం చెప్పమన్నా చెప్పలేడు అనుకో. అందువల్ల నేను అనేది ఏంటంటే ఒక్కటి ఆలోచించుకోవాలి, ప్రభుత్వాలు ప్రధానంగా ఆలోచించేది రోజువారు మీకొచ్చే ఆదాయం, మీరు పెట్టే ఖర్చు ప్రభుత్వాలు బయట పెట్టాలా. పారదర్శకత రావాలి అంటే అసెంబ్లీలో బడ్జెట్ పత్రాలు చూపించి ప్రజల్ని మోసం చేయడమే నేనంటాను. ఏ రోజు ఖర్చు ఆ రోజు చూపించగలిగినప్పుడే ప్రభుత్వాలు పారదర్శకంగా పాలన చేస్తున్నట్లు. రోజువారీ ఎక్స్పెండిచర్ కానీ ఏ రోజు ఆ రోజు టెలికాస్ట్ చేయకపోతే ప్రజల్ని వంచిస్తున్నట్టే. దాంట్లో ఎటువంటి సన్ముఖో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి మొత్తాన్ని ఎలికి తీస్తున్నారు. ఇప్పుడు ఎట్ట తీసుకున్నారు? 17A ఊరగబెట్ల కేసు గవర్నర్ ముద్రేశాడు. అంటే దాని అర్థమైంది ఏసీపీ వాళ్ళు వీళ్ళ మీద కేసు, ఈ 3 కంపెనీల మీద కేసు ఊరకే రిజిస్టర్ చేయాల. 17A ఉంది కాబట్టి బాబు గారు ముందు చూపుతో ఆలోచించి ఇది రేసి ఈ ఏసీబీ అధికారులు గవర్నర్ దగ్గరకు పోయి, సార్ ఇదిగో ఇంత అవినీతి జరిగింది, ఇగో ఆధారాలని ఆయన పరిశోధించి, మన గవర్నర్ ఎవరు? సుప్రీంకోర్టు ఫార్మర్ జడ్జి గారు. ఆయన కర్ణాటక హైకోర్టు జడ్జిగా పనిచేసిండు. ఆయన తెలీదా? ఇద్దరు గుద్దిండు, ఎచ్చి బొక్కలు వేయండి, వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయండి అంటే ఇప్పుడు రైడు. అంటే తొందర ఎందుకు? అప్పుడే ఏమైందే, ముందుంది ముసళ్ళ పండగ. సినిమా స్టార్ట్ కాలేదు, సినిమా ఇంకా దబిడిది ఇప్పుడే స్టార్ట్ కాలేదు సార్. మీకు ముందుంది ముసళ్ళ పండగ. ఓపెన్ కాలేదు. రెడ్ బుక్ తీసి అవతల పాడేవయ్యా నువ్వు. రెడ్ బుక్ లేదు, పాడు లేదు. కానీ ఒక ఓరకు ఇప్పుడు నాకాడ కూడా ఉంది, ఇదిగో రెడ్ బుక్, ఇదిగో రెడ్ బుక్ చూపిస్తే సరిపోయింది. రెడ్ బుక్, మధుసూదన్ రెడ్డి రెడ్ బుక్, ఇది రెడ్ బుక్. ఓకే, ఇది నాకు అడలా రెడ్ బుక్, నేను చూపిస్తా. రెడ్ బుక్ లేదు, పాడు లేదు, దాని పక్కన పెట్టి భారత రాజ్యాంగం ప్రకారం రూలింగ్ చేయాలి ఎవరైనా. ఓకే ఓకే సార్. డివిఎస్ సార్, మరి ఈ కంపెనీలకు ఇసుక టెండర్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ 3 కంపెనీలకి ఇవ్వడం వెనక మతలబ్ ఏంటి? అసలు ఎంత అవినీతి జరిగింది? దీనిపైన విచారణ, లోతైన విచారణ దర్యాప్తుకు ఆదేశించారు. అసలు ఏం జరగనుంది సార్? జేపీ వెంచర్స్ అనేది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ. ఇప్పుడు అది ఇంకొకటి ఏంటి, అది రాజస్థాన్ కంపెనీ జేసీకేసీ సార్. జేసీకేసీ. ప్రతిమ అనేది మన మధు గారు చెప్పినట్టు కేసీఆర్ వీళ్ళ యొక్క బంధువుల సంబంధించింది. అంటే ఏ విధంగా ఇసుక దోపిడీలో 2 రాష్ట్రాల్లో 2 ముఖ్యమంత్రులు, అప్పుడు కేసీఆర్ కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎలా ఇసుక దోపిడీ చేశారు. ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ మనం చూసాం. ఏంటి, జిల్లాకి రోజుకి ₹1 కోటి. జిల్లాకి రోజు ₹1 కోటి. ఓకే.
13 జిల్లాలు ఉన్నాయి. మొదట్లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన అప్పుడు 26 జిల్లాలు 25 చేయలేదు. అప్పుడు ఏంటి 13 జిల్లాలకి రోజుకి 13 కోట్లు వచ్చింది. జిల్లాలు ఎప్పుడైతే ప్రతి పార్లమెంట్ ఒక జిల్లా అని చేసి ఎన్టీఆర్ జిల్లా యాడ్ చేశారో నీకు అప్పుడు 26 కోట్లు కావాలన్నాడు. ఇది రోజుకి 26 కోట్లు వసూళ్లు చేశారంటే ఏ స్థాయిలో జరిగిందో అదే 40,000 కోట్ల స్కామ్ అని పురంధేశ్వరి అప్పుడు కంప్లైంట్ చేసింది. ఇది కేంద్రానికి, సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి. సరే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, చంద్రబాబు ముఖ్యమంత్రిగా మొన్న వైట్ పేపర్ ఇచ్చారు. ఎంత చూపించారా వైట్ పేపర్లో? న్యాచురల్ రిసోర్సెస్ దోపిడీ పైన ఇచ్చిన దాంట్లో 7,000 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పారు. ఎలా జరిగిందో కూడా వివరించారు. కాకపోతే ఆ రోజు సీఎం మాట్లాడుతూ అసెంబ్లీలో కూడా ఏమన్నారు చంద్రబాబు, ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే, ఇంకా లోతైనటువంటి దర్యాప్తు జరగాల్సి ఉందంటూ వరుసగా ఆ రోజు మనం చూసాం. వెంకటరెడ్డి ఎవరతను, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వెంకటరెడ్డిని? రైల్వే నుంచి సార్. ఇప్పుడు వాళ్ళని డిప్యుటేషన్ మీద తీసుకొచ్చిందే దీనికోసమా? ఇప్పుడు అతను ఎవరు, వాసుదేవరెడ్డిని రైల్వే నుంచి పట్టుకొచ్చారు, ఇతను కోస్ట్ గార్డ్ నుంచో దేని నుంచో తీసుకొచ్చారు. ఇవాళ తను కావాలని వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుని ఈ శాఖల్లో పెట్టడము, వీళ్ళకు ఒక్కొక్కళ్ళకి 2 పోస్టులు ఇచ్చారు. ఎవరికి? వెంకటరెడ్డికి 2 పోస్టులు. అటు గనుల శాఖ డైరెక్టర్ అతనే, నెక్స్ట్ ఇది ఏపీ ఎండిసి ఎండి అతనే. 2 శాఖ పదవులు అతనికే కట్టబెట్టి ఎలా దోచేశారనే దానికి గుండిమెడ అంట. మన తాడేపల్లి దగ్గర ఇక్కడ రీచ్, అక్కడ ఒక గుండిమెడ రీచ్లోనే 3 లక్షల టన్నులు తవ్వేసినట్టుగా ప్రాథమిక అంచనా. ఇంకా లోతుగా విచారణ జరిగితే ఎంత వస్తుందో తెలియదు. దానికి ఎవరు శాండ్ మాఫియా డాన్ ఎవరు? ఆ గుండిమెడ ఇతనే. నిన్న బోట్లు ఆయన, ఆ బోట్లు ఆయన అంటే ఎవరు? ఆ వైసీపీ రంగులేసిన బోట్లు ఎవరి? నందిగం సురేష్. ఇప్పుడు అదే మన మధు గారు వైఎస్ అనిల్ రెడ్డి సార్, గనులు మొత్తం దోపిడి వైఎస్ అనిల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడే. వీళ్ళందరూ వాళ్ళ కింద పనోళ్ళు. అనిల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి మొత్తం. అనిల్ రెడ్డి పిఎల్ 2 ఉన్నారు, అంజిరెడ్డి, నాగిరెడ్డి. అసలు అదంతా ఒక పెద్ద ఇది. ఏది 10 తలల రావణాసురుడు ఎలా అయితే ఉన్నాడో ఈ ఇసుకాసురుడు కూడా 10 తలలు ఉన్నాయని. ఏంటి? అటు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఇప్పుడు వెంకటరెడ్డి, ఇప్పుడు ఈ అనిల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇట్లా మొత్తం చూసినట్లయితే ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో 172 రీచుల్లో తీసుకున్నట్లయితే 110 రీచుల్లో యథేచ్ఛగా దోపిడీ. మామూలుగా నదిలో షణ్ముఖ్ నువ్వు 1 మీటరు 3 మీటర్ల లోతే తవ్వాలి. అది కూడా నీకెక్కడ నది గర్భంలో తవ్వకూడదు. వీళ్ళు ఏం చేశారు? మిషన్ వాడేశారు. అసలు మిషన్తో తవ్వకూడదు. సుప్రీంకోర్టు సీరియస్ అయింది, తమిళనాడులో సీరియస్ అయింది. అక్కడ 6 కలెక్టర్లను సస్పెండ్ చేసింది ఇసుక పైన. ఇక్కడ కలెక్టర్లను సీరియస్ అయింది. వీళ్ళు ఏం చేశారు? కలెక్టర్లు, వీళ్ళు ఐఏఎస్లు కదా, వీళ్ళు ఐఏఎస్లు కాదు కదా, కట్ అండ్ పేస్ట్. అసలు మరీ రీచ్కి వెళ్లకుండానే ఒక కలెక్టర్, ఒక లేడీ కలెక్టర్, ఆమె ఎవరు, ఒక ఆమె ఫిబ్రవరి 5వ తారీఖు ఏమో సుప్రీంకోర్టు నోటీసు పంపిస్తే నేను 2వ తారీఖు రీచ్కి వెళ్ళి ఇచ్చానని చెప్పి ఆమె పంపింది ఆమె రిపోర్టు. అంటే ఇప్పుడు ఇవాళ ఏది ఈ కలెక్టర్లు కావచ్చు, ఇప్పుడు ఈ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలు 3 ముఠాలుగా ఏర్పడి దోచేశారు. ఒకటి బినామీల ముఠ, ఒకటి ఎమ్మెల్యేల ముఠ, కాంట్రాక్టర్ల ముఠ. జేపీ వెంచర్స్ ఇవాళ 1859 కోట్లు కట్టాలి. ఏది? ప్రభుత్వానికి కట్టాల్సిన సొమ్ము జేపీ వెంచర్స్, నువ్వు చెప్పిన జేపీవీఎల్, అది కట్టాల్సింది ఎంత? 1859 కోట్లు కట్టాల్సి వస్తే 250 కోట్లు కట్టించి వదిలేశారు. 120 కోట్లు 250 కోట్లు కట్టి వదిలేశారు. ఏంటి? ఎంత పోయింది అక్కడికి? 1600 కోట్లు నీకు ప్రభుత్వ సొమ్ము పోయింది. ఎట్లా పోయింది? 1600 కోట్లలో 800 కోట్లేమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కట్టించారు, 800 కోట్లేమో మెడికల్ డిపార్ట్మెంట్తో కట్టించారు, మెడికల్ అండ్ హెల్త్. అంటే ఏంటి? నాడు నేడుకి వీళ్ళేదో కట్టామని చెబుతూ బిల్డింగ్లు కట్టామని చెప్పి డబ్బులు కట్టిందేమో విద్యాశాఖ, వైద్య శాఖతో కట్టించి, వీడితోనేమో కేవలం 250 కోట్లు కట్టించి 1859 కోట్లు అతనికి దోచిపెట్టారు. అంటే ఇప్పుడు మన మధు గారు చెప్తోంది ఏంటి? ఇది బ్యాంక్ గ్యారంటీలు. ఇదేంటి? ఇది ఇష్యూ ఏంటంటే జేపీ వెంచర్స్కి ఇంకొక సబ్స్టిట్యూట్ ఉన్నాడు.
వాడిని పట్టుకొచ్చారు కొన్నాళ్ళు. ఫస్ట్ ఒక ఏడాదిన్నర వాడు దోచేశాడు, వీడిని అడ్డం పెట్టుకుని ఇంకో ఏడాది దోచారు. ఎవడాడు? టర్న్కీ. ఆ టర్న్కీ అనే సంస్థ వీళ్ళు డిపాజిట్ కట్టారు. డిపాజిట్ ఎంత? 800 కోట్లు ఇవ్వాలా. వీడు ఎంత పెట్టాడు? బ్యాంక్ గ్యారంటీ 120 కోట్లు పెట్టాడు. కనీసం 800 కోట్లు పోతే ఈ 120 కోట్లన్నా గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఈ 120 కోట్లకు కూడా ఎన్ఓసి ఇచ్చి పారేశాడు ఈ దరిద్రుడు. ఎవరు? వెంకటరెడ్డి. అంటే ఇప్పుడు ఈ నష్టం ఎవరి దగ్గర కట్టించాలా? ప్రభుత్వం. 120 కోట్లు ఎన్ఓసి నువ్వు నీ ఇష్టారాజ్యంగా ఇచ్చేసినట్టు వెంకటరెడ్డి దగ్గర వసూలు చేయాలి. 800 కోట్లు వసూలు చేయాలి వీళ్ళందరి దగ్గర. అసలు మొత్తం ఇప్పుడు వాళ్ళు వెళ్ళారంట నిన్న, వెంకటరెడ్డి అత్తగారింటికి పోయారంట. ఎక్కడది? రాయచోటి. వెళ్ళి అక్కడ నోటీసులు ఇచ్చారట. ఉంటాడా? వెంకటరెడ్డి ఎక్కడున్నాడని ఎతుకుతారు, ఏమని ఎతుకుతారు? అసలు వీళ్ళేం ఇండియన్ సర్వీస్ ఆఫీసర్సు. వాసుదేవరెడ్డి పరార్, వెంకటరెడ్డి పరార్. ఎప్పుడు పట్టుకుంటారు? ఎక్కడ పట్టుకుంటారు? ఎలా? ఏంటిది? దీనికోసమా వీళ్ళు ఇండియన్ సర్వీస్లో చేరింది? వీళ్ళని అడ్డం పెట్టుకుని దోచి పారేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది సార్ డివిఎస్ గారు, నాకు చిన్న డౌట్ ఒకటి అనుకుందాం. ఎన్జిటి అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అఫిడవిట్లు ఇవ్వమన్నప్పుడు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు తప్పుడు అఫిడవిట్లు ఇచ్చారు. ఎక్కడగా పోలా. ఆగండి. తాడేపల్లి కొంపలో రాసిచ్చిన ఫార్మాట్ మీద సంతకాలు పెట్టినటువంటి ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తే బాగుంటుంది సార్? వాళ్ళని ఏం చేయాలి? ఫస్ట్ వాడి కుటుంబాలని ఐఏఎస్ చదువుకొని జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా ఉన్నటువంటి కలెక్టర్లే దొంగలైతే రాజ్యం ఎటుపోతున్నట్టు, దేశ గమనం ఎటు పయనిస్తున్నట్టు, ఒక దొంగోడికి సహాయం చేయటం కోసం కలెక్టర్లే దొంగ రిపోర్ట్లు ఇస్తే జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఎంఆర్ఓ, డివిజనల్ స్థాయిలో ఆర్డీఓ ఉంటాడు, కలెక్టరే దొంగ అయితే ఏం చేయాలి సార్ వాళ్ళు? కలెక్టర్లు కాదు, ఏం చెయ్యాలి? ఇప్పుడు వాళ్ళకైతే పనిష్మెంట్ ఉండాలి కదా సార్. దేశద్రోహులు కదా సార్, ద్రోహులు, దేశద్రోహులు, ప్రజాద్రోహులు అనమాట. దేశద్రోహం చట్టం కింద కేసులు పెట్టి జైల్లో ఉండాల్సిన వాళ్ళు కలెక్టర్లుగా ఎలా ఉంటున్నారు? ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వమైన ఆ కలెక్టర్ల మీద దేశద్రోహం కేసు పెట్టి జైలుకు పంపించాల్సిన కలెక్టర్లు ఎందుకు పనిచేస్తున్నారు? ఎంత దురదృష్టం అంటే ఇవాళ ప్రజాస్వామ్యానికి పట్టిన చీడ పీడ. భారత రాజ్యాంగం గౌరవనీయులైనటువంటి మరి రాజ్యాంగ పిత బాబాసాహెబ్ అంబేద్కర్, ఎంతోమంది ఆ రోజు వివి రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ పరిషత్తు ఎంతో కసరత్తు చేసి ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగానికి, ఈ ప్రజాస్వామ్యానికి వీళ్ళు పెడుతున్నటువంటి తూట్లు మామూలుగా ఉన్నాయా? ఎన్ని గంటలు కొట్టారు. మనం ఏదో ఇప్పుడు చర్చ ఏలేరు బుడమేరు మీద చేసుకున్నాం. ఏలేరు బీభత్సం, బుడమేరు బీభత్సం ఇది మామూలు అంశాలు. ఈ బీభత్సం ముందు ఏది? జగన్మోహన్ రెడ్డి సృష్టించిన బీభత్సం, ఈ ఐఏఎస్లు చేసిన బీభత్సం, ఈ ఐపీఎస్లు చేసిన విధ్వంసం. వీడెవడు? వీడు ఐసీఎస్, వీడేంటి ఇది కోస్టల్ సర్వీస్ వాడు రైల్వే సర్వీస్ వాళ్ళు చేసినటువంటి ఈ బీభత్సం. తిరుమల దేవస్థానంలో డిఫెన్స్ నుంచి వచ్చాడు ధర్మారెడ్డి, వాడు డిప్యుటేషన్ మీద తెప్పించారు. అంటే వీళ్ళు ఏరి కోరి దొంగలు ఎక్కడున్నారో ఆ దొంగల్ని ఇతను సెలెక్ట్ చేసుకుని ఈ ఆలీబాబా, ఈ జగన్ బాబా ఒక 40 దొంగల్ని పెట్టుకుని 40 శాఖల్లో వాళ్ళని మోహరింపజేసి మొత్తం దోచిపారేశారు. 5 లక్షల కోట్ల సహజ సంపద, ప్రజా సంపద కొల్లగొట్టారని. ఏంటి 5 ఏళ్లలో? ఎలా ఎప్పుడు రికవరీ చేయగలరు? ఊరికే మాటలు చెప్పగానే సరికాదు కదా. ఏది మనం ఏదో రికవరీ యాక్ట్, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతాం, వసూలు చేస్తాం, లేకపోతే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెడతాం, వాళ్ళపైన శిక్షలు విధిస్తాం, దేశద్రోహ చట్టం పెడతాం. మానసికంగా ఉండాలి. వీళ్ళకి ఇచ్చిన శిక్షణ ఇదేనా? ముస్సోరీలో వీళ్ళకి ఏదో ఇస్తారు. ఆ రోజు వీళ్ళు ఏ ఓతు తీసుకున్నారు? వీళ్ళు చేసిన ప్రతిజ్ఞ ఏంటి? ఐఏఎస్లు కావచ్చు, దేశాన్ని నడిపించే బ్యూరోక్రాట్లే దొంగలైతే ఏం చేయాలి సార్? అప్పుడు నేను అదే చెప్తాను. డివిఎస్ గారు చాలా గొప్పగా చెప్పారు. సిరివెన్నెల గారు ఎప్పుడో చెప్పాడు. ఇది ఏం చెప్పాడంటే, తన తలరాతను తానే రాయగల అవకాశాన్ని వదులుకొని, తనలో భీతిని, తనలో అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని
ప్రజాస్వామ్యాన్ని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందంట ఆవేశం. చూడండి, ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందంట అధికారం. తర్వాత, కృష్ణుడు లేని కురుక్షేత్రం సాగే ఈ ఘోరం చితిమంటల సింధూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా విషాద భారతమా అన్నాడు. సూపర్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అప్పుడే ఎప్పుడో రాశాడు సిరివెన్నెల గారు దీన్ని. అంటే మనమందరం కళ్ళున్న కబోదుల్లాగా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట చూస్తూ ఉండటం కూడా తప్పు మంద కూడా అవుతుంది. కాబట్టి తప్పు తీసినోడి తల కొట్టకపోతే, జాతికి ద్రోహం చేసినోడిని దేశానికి ద్రోహం చేసినోడు వాడు కలెక్టర్ అవ్వచ్చు, ఇంకొకడు అవ్వచ్చు. దేశానికి ద్రోహం చేసినోడు శిరస్సు వంచకపోతే, ఖండించకపోతే జాతి ద్రోహులుగా మిగిలిపోతాం, దేశ ద్రోహులుగా మిగిలిపోతాం. ఇటువంటి దేశద్రోహుల పాలనలో మనం జీవిస్తూ ఉన్నామంటే, ఒకవేళ జీవించడం కన్నట్టే శవాలలాగా మనం వాళ్ళు రాబందుల్లాగా పీక్క తింటారు, మన శవాలలాగా ఆటాడుకుంటున్నారు. అధికారం ఉందని చట్టాన్ని ఆడుకుంటున్నారు, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుని వాడేసుకుంటున్నారు, దోచేసుకుంటారు. మమ్మల్ని ఎవడు ఏం పీకలేడు, ఈ చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవు, మేము అతీతులు అనుకుంటారు. కాబట్టి ఇంకా తేల్చుకోవాల్సి ఉంది, ఇంకా మిగిలిండేది సమరమే. ప్రజాప్రతినిధులు బ్యూరోక్రాట్లు కలిసి జాతి ప్రజల యొక్క సంక్షేమం దృష్టి అభివృద్ధిని కాంక్షించకుండా స్వార్థపరాయణ తత్వంతో ఇక్కడ దోచేసుకొని విదేశాలకు పోయి మనం సెటిల్ అయిపోవచ్చు అన్న ఒక కుటిల నీతితో, దుర్నీతితో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళందరినీ భారతదేశంలో ఉన్న యువత మేల్కొని, నవతరం యువత మేల్కొని వాళ్ళ కానీ శిక్షించకపోతే, న్యాయస్థానాలు శిక్షించినప్పుడు నవ యువతరం ముందుకు కదలాలా, చేతిలోకి తీసుకోవాలి చట్టాన్ని. అంటే చట్టం ఎవరికి చుట్టమై ఉంది. కాబట్టి ఈ దేశ ప్రజల సంపదను లూటీ చేసిన ఈ లపూట్లందరినీ ఎన్కౌంటర్ చేసి పారేస్తే దరిద్రం వదిలిపోద్దని మాత్రం నేను చెప్పగలను. నవతరం యువతరం కళ్ళు తెరవాల. ఇదే దాని గురించి వచ్చేసి సిద్ధార్థ లూథ్రా బాబు గారి కేసు వాదించే లాయర్, ఆయన కూడా ఏం చెప్పారు అంటే, అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది అని చెప్పేసి ట్విట్టర్లో అప్పట్లో వ్యాఖ్యానించారు. అది సిక్కు గురువులు ప్రబంధంలో ఉంటుంది. సిక్కు ప్రబంధంలో సిద్ధార్థ లూథ్రా గారు చెప్పింది భారత ఇతిహాసాల్లో ఉన్నటువంటి గురు గోవింద్ సింగ్ రాసినటువంటి ప్రబంధం ఉంది, దాంట్లో ఇది కోట్ చేశాడు ఆయన. అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా న్యాయం దొరకనప్పుడు ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. ఇది గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండు. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో స్పష్టంగా చెప్పాడు, అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నటువంటి సకల శాస్త్ర పారంగతుడైన సకల విద్యలు చదివినటువంటి ఈ భీష్మ పితామహుడిని చంపేటప్పుడు చెప్తాడు. ఎందుకు చెప్తాడు భీష్మ పితామహుడు? ఏమని చెప్తాడు? నిన్ను ఎందుకు చంపుతున్నానో తెలుసా? ఒక ఆడబిడ్డను చేసి వివస్త్రణ చేస్తుంటే కురు సభలో ఉండి చెప్పలేకపోవటం, ఒక స్త్రీ మానాన్ని కాపాడలేకపోవటం, అందుకు చంపుతుండ నిన్ను అని చెప్పి మరీ చంపుతాడు ఒక్కొక్కడిని. అందువల్ల ఈ జగనాసురుడు అనేవాడిని, ఈ కలియుగ దానవుడు అనేవాడిని, వీడికి భూమి మీద బతికి అర్హతే లేదు సన్ముఖు. వాడు దోచిన సంపద మర్యాదగా జాతికి క్షమాపణ చెప్పి తిరిగి ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే వాడి కంపెనీలకు కరెంట్ కట్ చేయాలా, వాడి కంపెనీలకు పవర్ కట్ చేయాలా, వాడి కంపెనీలకు శవాజీ కట్ చేయాలా, మొత్తం వాడి కంపెనీలన్నీ పెరిగి పారేయాలి. ఆడి జాతి ఆక్యుపై చేసుకొని నడిపించాలి. తేల్చుకుందాం పోరా. ఎవడి గనులు? జాతి సంపద. భారతీయ సిమెంట్ గనులు ఎవరి? ప్రజలి. భారతీయ సిమెంట్కి ఇచ్చిన భూములు ఎవరి? ప్రజలి. వాడి అబ్బ సొత్తేం కాదు. కాబట్టి మొత్తం సాక్షి పేపర్, సాక్షి టీవీతో సహా మొత్తం జాతీకరణ చేసుకోవాలా. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని మనం బతకగట్టించినట్టు, లేదంటే మరో రూపం తీసుకొని పనిచేయాల్సి వస్తుంది. ఓకే, సరే సార్, మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.